అందరికీ నమస్తే అండి. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కొత్త ట్రెండ్‌కు శ్రీకారం చుట్టారండి. నిజానికి చంద్రబాబు గారు సీఎం అవ్వడం ఇదేమీ ఫస్ట్ టైం కాదు. ఆయన 1996లో సీఎం అయ్యారు. 1999లో రెండోసారి ముఖ్యమంత్రి అయ్యారు. 2014లో మూడోసారి ముఖ్యమంత్రి అయ్యారు. 24లో నాలుగోసారి ముఖ్యమంత్రి అయ్యారు. కాకపోతే ఆయన ఫస్ట్ 2 సార్లు సీఎం అయ్యేసరికి సోషల్ మీడియా అంత ఎఫెక్టివ్‌గా లేదు. సో, మూడోసారి 2014 సీఎం అయ్యే సమయానికి సోషల్ మీడియా అప్పుడప్పుడే పుట్టుకొస్తోంది. ట్రెండ్ అవుతుంది. కానీ ఇప్పుడు మొత్తం సోషల్ మీడియాదే. సో, దానికి తగ్గట్టే ఆయన కూడా తన ఆలోచనలు, తన పంథ మార్చుకున్నారనమాట. గతంలో ఎప్పుడూ లేనిది ఇప్పుడు చంద్రబాబు గారికి తాటి ముంజలు తెలియవా? కదా! సో, ఆయన నిన్న కుప్పం పర్యటనలో ఉన్నప్పుడు దారిలో వెళ్తా పక్కన తాటి ముంజలు ఆగితే అక్కడ ఆపి తాటి ముంజలు టేస్ట్ చేసి దాని గురించి ఒక కామెంట్ పెట్టి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అండ్ గతంలో ఆయన ఎన్నోసార్లు క్షేత్ర పర్యటనలు చేశారు. ఎప్పుడూ లేని విధంగా ఇప్పుడు 2024లో ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎక్కడ ఏ కార్యక్రమానికి వెళ్తున్నా, మత్స్యకారుల కోసం ఒక కార్యక్రమానికి వెళ్తున్నా, స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమానికి వెళ్తున్నా, లేదా ఏ కార్యక్రమానికి వెళ్తున్నా ఒక సామాన్యుడి ఇళ్ళకు వెళ్తున్నారు. ఏదో ఒక ఇంటిని సెలెక్ట్ చేసుకొని ఆ ఇంటికి వెళ్ళి వారితో పాటు మమేకమై, వారితో పాటు ఆటోలో తిరుగుతున్నారు, వారితో పాటు ద్విచక్ర వాహనం ఎక్కుతున్నారు, వాళ్ళతో పాటు భోంచేస్తున్నారు, వాళ్ళ వంటగదికి వెళ్తున్నారు, వాళ్ళతో మాట్లాడుతున్నారు, వాళ్ళ పిల్లలతో ఫోటోలు దిగుతున్నారు, వాళ్ళ ఇల్లు పరిశీలిస్తున్నారు, స్పాట్లో వాళ్ళకి ఏం కావాలంటే అది ఇస్తున్నారు. గతంలో ఎప్పుడు ఆయన సీఎంగా ఉన్న తర్వాత ఇలా లేదు. ఇప్పుడు ఫస్ట్ టైం. అంటే దానికి కారణం ఏంటంటే జనరేషన్ మారుతోంది కాబట్టి. సో, ఆ ప్రాంతానికి వెళ్ళి వాళ్ళతో మాట్లాడితే ఆ గ్రామస్తులందరూ కూడా వస్తారు, ఇంటరాక్ట్ అవుతారు అనే ఒక ఆలోచన కావచ్చు. దీంతో పాటు మరో కొత్త విషయం ఏమిటంటే ఆశ్చర్యకరంగా చంద్రబాబు నాయుడు గారి పర్యటనకు మెయిన్ స్ట్రీమ్ మీడియాకు అనుమతి ఇవ్వట్ల. లోకల్లో ఉన్న సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు మాత్రం రమ్మంటున్నారు. ఇది నెల్లూరులో జరిగింది, కుప్పంలో నిన్న జరిగింది, అండ్ అంతకుముందు వేరే ప్రాంతాల్లో రాజమండ్రిలోనే ఇంకెక్కడో చాలా ప్రాంతాల్లో ఈ మధ్య ఒక 4-5 నెలల నుంచి ఇదే జరుగుతోంది. చంద్రబాబు గారు ఎక్కడికైనా పర్యటనకు వెళ్తుంటే, ఏదైనా కార్యక్రమానికి వెళ్తుంటే సాధారణంగా ఏం చేస్తారంటే సీఎం టూర్ ఉన్నప్పుడు ఆ జిల్లాలో ఉన్న డిపిఆర్ఓ అంటే డిస్ట్రిక్ట్ పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్ ఉంటారు కదా, వాళ్ళు మీడియా అందరికీ కూడా లెటర్లు రాసి వాళ్ళకి పాసులు ఇచ్చి, సెపరేట్గా పాసులు ఇచ్చి ఒక వెహికల్ ఏర్పాటు చేస్తారు. ఒక వెహికల్లో తీసుకువెళ్ళి వాళ్ళకి భోజనం పెట్టి జాగ్రత్తగా మళ్ళీ తీసుకొస్తారనమాట. కానీ ఇప్పుడు ఆ కల్చర్ లేదు. అసలు పాసులు ఇవ్వట్లేదు, రమ్మని కూడా చెప్పట్లా. మేమే మీకు కంటెంట్ ఇస్తాం, మేమే మీకు లైవ్ లింక్ ఇస్తాం, మేమే మీకు కంటెంట్ ప్రెస్ నోట్ ఇస్తాం అని చెప్పి మెయిన్ స్ట్రీమ్ మీడియా వాళ్ళని పక్కన పెట్టేసి లోకల్లో ఉండే సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు మాత్రం సెపరేట్గా పాస్ ఇచ్చి ఆహ్వానిస్తున్నారు. మొన్న నెల్లూరులో ఈ కావలి వెళ్తున్నప్పుడు అక్కడ ఆదిరెడ్డి అనే ఒక సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ని కలిశారు. అలాగే నిన్న కుప్పంలో వెళ్తున్నప్పుడు అక్కడున్న మెయిన్ స్ట్రీమ్ మీడియాని కాదని సోషల్ మీడియాని చూడండి. ఈ కుప్పం ఒక వార్త కూడా వచ్చింది. సీఎం పర్యటనలో సోషల్ మీడియా హవా, ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియాను కాదని వాళ్ళకే పాసులు. జిల్లాలో సమాచార శాఖ ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియాను నిర్లక్ష్యం చేస్తూ సోషల్ మీడియాకు ప్రాధాన్యం ఇస్తోంది. అధికారిక కార్యక్రమాలన్నింటికీ వారికే పాసులు ఇప్పిస్తూ ప్రధాన మీడియాను దూరం పెడుతోంది. జాతర సందర్భంగా బుధవారం గంగమ్మకు పట్టు వస్త్రాలు సమర్పించేందుకు సీఎం చంద్రబాబు కుప్పం పర్యటనకు వచ్చారు. ఈ కార్యక్రమాన్ని కవర్ చేయడానికి ప్రధాన మీడియాకు అనుమతి లేదని, తామిచ్చే వీడియో లింక్ను, ఫోటోలను మాత్రమే వాడుకోవాలని సమాచార శాఖ అధికారులు మీడియా వాట్సాప్ గ్రూప్లో పోస్ట్ చేశారు. మరోవైపు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లకు మాత్రం కుప్పం ఆర్డీఓ విజయలక్ష్మి సంతకంతో డ్యూటీ పాసుల పేరుతో పాసులు ఇచ్చారు. అంటే మెయిన్ స్ట్రీమ్ మీడియాను కాదని సోషల్ మీడియాకు పెద్దపీట వేస్తున్నారు. అలాగే ఇంద్ర ప్రియదర్శిని అని ఒక లా స్టూడెంట్ అండ్ కంటెంట్ క్రియేటర్ బిహైండ్ హిందూస్ మా ఊరి కథలు అని ఒక 1,50,000 మంది సబ్స్క్రైబర్స్ ఉన్న ఒక ఆమెతో ఆమె ఇంటరాక్ట్ అయ్యారు సీఎం గారు. అలాగే స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర అనే మీటింగ్లో రాజమండ్రిలో జరుగుతున్నప్పుడు గోదావరి ముచ్చట్లు అండ్ రాజమండ్రి కబుర్లు అని చెప్పి ఒక సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ పేజీ ఉంటే వారితో కూడా ఇంటరాక్ట్ అయ్యారు. ఇలా సీఎం గారు ఎక్కడికి వెళ్తున్నా ఆ లోకల్లో ఉన్న సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ని అధికారులు గుర్తించి వాళ్ళకు పాసలు ఇచ్చి వాళ్ళని సీఎం గారితో మాట్లాడించి స్థానిక అంశాలను ఎక్కువగా రిప్రజెంట్ చేస్తున్నారు. వాళ్ళతో మాట్లాడి ఏంటి ఏరియా స్పెషల్ ఏంటి, ఇక్కడ సమస్య ఏంటి అంటే లోకల్లో ఉన్న నాయకులతోనో కార్యకర్తలతోనో కాకుండా సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ కాస్త చైతన్యం ఎక్కువ ఉంటుంది కదా అనే ఉద్దేశంతో చేస్తున్నారు అనమాట. ఇది ఒక రకంగా మంచి ట్రెండే. కానీ దీనివలన మెయిన్ స్ట్రీమ్ మీడియా వాళ్ళు అలుగుతున్నారు. సోషల్ మీడియా అంటే ఎంతైనా మెయిన్ స్ట్రీమ్ మీడియాకి చిన్న చూపే కదా, సో అందుకని అడుగుతున్నారనమాట. మరి దీన్ని ఎట్లా బ్యాలెన్స్ చేస్తారనేది చూడాలి. నన్ను అడిగితే ఇది మంచిదే. సీఎం గారు ఇలా చేయడం అనేది మంచి ట్రెండ్, మంచి కల్చరు. ఎందుకంటే మెయిన్ స్ట్రీమ్ మీడియాలో అంటే అనకూడదు కానీ ఈ మధ్య కక్కుర్తి బ్యాచ్, కక్కుర్తి వెధవలు ఎక్కువ మంది అయిపోయారు.
అందరినీ కాదు, కొంతమంది. సో అవసరం ఉన్నా లేకపోయినా ఎక్కువ మంది ఇప్పుడు ఒక మీడియా నుంచి ఒకరు రావచ్చు ఆహ్వానిస్తే, కానీ ఒక మీడియా నుంచి ఒక పేపర్ నుంచో లేదా టీవీ నుంచో ఒక 10 మంది వచ్చేస్తారు పొలమని. అది సమస్య అయిపోయింది. మళ్ళీ వచ్చిన తర్వాత రకరకాల డిమాండ్లు, భోజనం పెడితే భోజనం బాగాలేదని, లేదా టేస్ట్ లేదని, లేదా అది లేట్ చేశారని, ఇది లేట్ చేశారని కొంచెం డిమాండ్లు, పెత్తనాలు ఎక్కువ ఉంటాయన్నమాట మెయిన్ స్ట్రీమ్ మీడియా వాళ్ళకి. అందుకని వీళ్ళందరినీ మనం భరించలేమని చెప్పి బహుశా సోషల్ మీడియా ఎంకరేజ్ చేస్తుందేమో ప్రభుత్వం. థ్యాంక్ యూ. సో కంటెంట్ చూశారు కదా, కంటెంట్కి సంబంధం లేకుండా ఒక 1 మినిట్ అండి ప్రమోషను. లడ్డుపల్లెం.com అని మీరు ఎవరైనా బుక్ చేసుకోకపోతే ఒకసారి ట్రై చేయండి. వీళ్ళ దగ్గర అంటే వీళ్ళు మహిళలు ఐఐఎంఆర్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మిల్లెట్ రీసెర్చ్లో ట్రైనింగ్ తీసుకొని మిల్లెట్స్తోనూ, సీడ్స్తోనూ, డ్రై ఫ్రూట్స్తోనూ, నట్స్తోనూ ఇవన్నీ కూడా మల్టిపుల్ హెల్త్ బెనిఫిట్స్ ఉండే ఇంగ్రీడియంట్స్, వాటితో రుచికరమైన లడ్డూలు చేస్తారు. ఇవి టేస్ట్ ఉంటుంది అండ్ హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి. ప్యాకింగ్ సిస్టమ్ బాగుంది, డెలివరీ సిస్టమ్ బాగుందన్నమాట. సో మీకు కావాలి అనుకుంటే వెబ్సైట్ విజిట్ చేసి ఆర్డర్ చేసుకోవచ్చు, లేదా ఫోన్ నెంబర్కైనా ఫోన్ చేయొచ్చు. వీళ్ళ దగ్గర వాటితో లడ్డూలతో పాటు హాట్ స్నాక్స్ అండ్ పిల్లల కోసం మనం బూస్ట్, బోర్న్విటా, హార్లిక్స్ లాంటివి కాకుండా వీళ్ళ దగ్గర ఉండే ప్రోటీన్ పౌడర్ ట్రై చేయండి, లేదా డేట్స్ పౌడర్ ట్రై చేయొచ్చు, లేదా ఏబీసీ పౌడర్, యాపిల్ బీట్రూట్ క్యారెట్ పొడి, లేదా ఆమ్లా బీట్రూట్ క్యారెట్ పొడి లాంటివి ట్రై చేయొచ్చు. పిల్లలకి మల్టిపుల్ హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి, మంచి ప్రోటీన్ అండ్ మల్టిపుల్ బెనిఫిట్స్ అనమాట. అలాగే పెద్దవాళ్ళ కోసం మునగాకు పొడి, జామాకు పొడి ఉంటుంది. సో ఇటువంటివన్నీ కావాలి అంటే 9997839994 ఆ నెంబర్కి మీరు వాట్సాప్లో మెసేజ్ చేయండి, లేదా నేరుగా కాల్ చేసైనా మీరు ఆర్డర్ చేసుకోండి, లేదా లడ్డుపల్లెం.com సైట్ విజిట్ చేసైనా ఆర్డర్ చేసుకోవచ్చు. ఆర్డర్ చేసిన 2 లేదా 3 రోజుల్లో మీకు డెలివరీ వస్తుంది అండ్ మంచి పాజిటివ్ ఫీడ్బ్యాక్ ఉంది. అందుకే మనం కూడా కంటిన్యూ చేస్తున్నాం. థ్యాంక్ యూ.